అసీం మునీర్ ను పదవి నుండి పీకేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ నౌఖామ్ జకారియాను నిర్మించినట్లు సమాచారం వస్తోంది. షెహబాజ్ షరీఫ్ లండన్ కు పారిపోయాడంట. షరీఫ్ అండ్ మునీర్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇష్యూతో పాటు ఇస్లామాబాద్ హైకోర్టు బయట అసీం మునీర్ కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను చూడాల్సిందే, ఖాన్ బ్రతికి ఉన్నాడా చచ్చిపోయాడా తెలియాల్సిందే అని చెప్పి పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు రేపు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేయనున్నారు. రావల్పిండిలో 144 సెక్షన్ విధించడం జరిగింది. పాకిస్తాన్లో ఇంత పెద్దగా గొడవలు జరుగుతుంటే షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్లో లేడు, హీఈస్ ఇన్ లండన్. ఇతను లండన్కు ఎందుకు పారిపోయాడు అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు వీడియోను దయచేసి లైక్ అండ్ కమెంట్ చేయండి. నవంబర్ 28, 2022 రోజు అసీం మునీర్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. ఇతని పదవీ కాలం 3 years, అంటే నవంబర్ 5, 2025 ఇతను యాక్చువల్లీ రిటైర్ అవ్వాలి. బట్ ఆర్మీ చీఫ్ టెనూర్ను పెంచుకోవడానికి అసీం మునీర్ ప్రజల్ని రెచ్చగొట్టి పేల్గాం దాడి, ఉగ్రదాడి చేయించాడు. భారత్తో విజయాన్ని సాధించాను, ఆపరేషన్ సింధూర్లో తానే భారత్ యొక్క యుద్ధ విమానాలను ధ్వంసం చేశాను అని చెప్పి ఫేక్ వార్తలు ప్రోపగెండా చేశాడు. ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. టెన్యూర్ను కూడా 5 years పొడిగించుకున్నాడు. షెహబాజ్ షరీఫ్కు ఈ పాయింట్ వరకు అసీం మునీర్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. డొనాల్డ్ ట్రంప్ కొడుకులతో అసీం మునీర్ క్రిప్టో వ్యాపారం చేస్తున్నాడు. పాకిస్తాన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క సర్వర్స్ను డొనాల్డ్ ట్రంప్ కొడుకులు మెయింటైన్ చేస్తున్నారు. వ్యూహాత్మకమైన వ్యాపార ఒప్పందాలతో, అంటే స్ట్రాటజిక్ ట్రేడ్తో డొనాల్డ్ ట్రంప్ను బుట్టలో వేసుకున్నాడు. ట్రంప్ కూడా చాలాసార్లు ఇండియా లాస్ట్ 5, 6, 7 జెట్స్ అని తప్పుడు కూతలు కూశాడు. అసీం మునీర్కే ట్రంప్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. మునీర్ను 3 సార్లు అమెరికాకు పిలిపించుకున్నాడు. ఇక్కడే షెహబాజ్ షరీఫ్కు ఇన్సెక్యూరిటీస్ మొదలయ్యాయి. ప్రధానమంత్రికి దక్కాల్సిన గౌరవం మునీర్కు దక్కుతోంది. ఇది షరీఫ్కు నచ్చలేదు. యుఎస్ఏ వంటి సూపర్ పవర్ దేశానికి ప్రధాని దౌత్య నీతిని డిస్కస్ చేయడానికి ప్రధానిని పిలవకుండా ఆర్మీ చీఫ్ను, ఫీల్డ్ మార్షల్ను పిలవడం, రేర్ ఎర్త్ గురించి, ఆర్థిక నీతి గురించి అసీం మునీర్ అమెరికా యొక్క దౌత్యవేత్తలతో డిస్కషన్ చేయడం కూడా షెహబాజ్ షరీఫ్కు నచ్చలేదు. ఈవెన్ గాజా పీస్ డీల్ సమయంలో కూడా ట్రంప్ షెహబాజ్ షరీఫ్ ముందే వేర్ ఈజ్ అసీం మునీర్, హీజ్ అన్ గ్రేట్ లీడర్ అని చెప్పి పొగిడాడు. ఇక్కడే షెహబాజ్ షరీఫ్ ఇన్సెక్యూర్గా, ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యాడు. ఇక్కడి వరకు కూడా షెహబాజ్ షరీఫ్ మంచిగానే ఉన్నాడు. బట్ లాస్ట్ మంత్ అసీం మునీర్ పాక్ యొక్క రాజ్యాంగంలో మార్పులు చేశాడు. 27th అమెండ్మెంట్ను ప్రతిపాదించాడు. ఈ అమెండ్మెంట్లో భాగంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనే కొత్త పోస్ట్ను తీసుకువచ్చాడు. ఈ పోస్ట్లో ఉన్న వ్యక్తి కింద నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ ఒక కమాండ్ కూడా ఉంటుంది. ఈ పోస్ట్ అసీం మునీర్కు ఇవ్వాలి అని కండిషన్ పెట్టాడు. ఈ పోస్ట్ యొక్క టెనూర్ 2030 వరకు ఉంటుంది. అండ్ అసీం మునీర్ ఫెయిల్డ్ మార్షల్గా లైఫ్ లాంగ్ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా తనకు అనుకూలంగా ఎన్నో రాజ్యాంగ మార్పులను ప్రతిపాదించాడు. అతి ముఖ్యంగా అసీం మునీర్ పాకిస్తాన్ యొక్క న్యూక్స్ ను కంట్రోల్ చేయాలి అనుకున్నాడు. తద్వారా ఇరాన్, సౌదీ, అమెరికా, ఇస్లామిక్ దేశాలతో నెగోషియేషన్స్ చేయాలి అనుకున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పదవి ఎలా అంటే ప్రధాని కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి. మిలిటరీ డిసిషన్స్తో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ను కూడా తీసివేయగలడు. మిలిటరీ విషయంలో ప్రధానికి సలహాలు ఇచ్చే పోస్ట్ ఇది. ఈ కొత్త చట్టాన్ని అసీం లా అని చెప్పి చాలా మంది విమర్శించారు. ఈ చట్టం పాస్ అయితే పాకిస్తాన్కు అల్లాగా అసీం మునీర్ మారుతాడు అన్నట్లు విమర్శకులు విమర్శించారు. ఈ సోకాల్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోస్ట్ను ప్రధాని ఆమోదించాలి. నవంబర్ 29 రాత్రి ఆర్మీ చీఫ్ పదవీ కాలం ముగిసిన తర్వాత షెహబాజ్ షరీఫ్కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనే ఈ కొత్త పదవిలో కూర్చోబెట్టాలి. ఈ నోటిఫికేషన్లో షెహబాజ్ షరీఫే సైన్ చేయాలి. అప్పుడే అసీం మునీర్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అవుతాడు అనమాట. కట్ చేస్తే షెహబాజ్ షరీఫ్ చెప్పా పెట్టకుండా నవంబర్ 9 బెహ్రీన్కు వెళ్ళాడు. సర్లే సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఉంటారు అనుకుంటే షెహబాజ్ షరీఫ్ బెహ్రీన్ నుండి డైరెక్ట్గా లండన్కు పారిపోయాడు. లండన్లో షెహబాజ్ షరీఫ్ అన్న నవాజ్ షరీఫ్ ఉంటాడు. రాజకీయ మాంత్రికుడు నవాబ్ షరీఫ్. పాకిస్తాన్కు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తి నవాజ్ షరీఫ్. రాజకీయాలను తన బ్యాక్ ఆఫ్ హ్యాండ్స్లో పెట్టుకున్న వ్యక్తి నవాజ్. నవంబర్ 29 నోటిఫికేషన్ రాలేదు. ఈరోజు డిసెంబర్ 2 ఇంకా నోటిఫికేషన్ రాలేదు. షెహబాజ్ షరీఫ్ లండన్లోనే ఉన్నాడు. దీంతో నౌమాన్ జకారియా అనే ఒక కొత్త ఫేస్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇతను పాకిస్తాన్కు కొత్త చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటున్నారు. దీనికి అర్థం అసీం మునీర్ గద్దె నుండి దిగిపోయినట్లే. ప్రస్తుతం అసీం మునీర్ దగ్గర ఎటువంటి పదవి లేదు. అయితే అసీం మునీర్కు ఆర్మీ చీఫ్ పదవి వద్దు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అనే ఒక పెద్ద రోల్ కావాలి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖాజా కూడా అసీం మునీర్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ చేస్తారా లేదా అనే దాని మీద ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
ఆసియా కప్ను ఎత్తుకుపోయిన పాకిస్తాన్ ఇంటీరియర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు లీడర్ అయిన మొహసిన్ నఖ్వీ తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయొద్దు అంటున్నాడు. అసీం మునీర్కు చాలా కావాల్సిన వ్యక్తి మొహసిన్. అసీం అన్న లీడర్ అవుతాడు, మా అన్న అవుతాడు, రేపో మర్నాడో నోటిఫికేషన్ వచ్చేస్తుంది, షేబాజ్ షరీఫ్ సైన్ పెడతాడు అన్నట్లు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే పాకిస్తాన్ మిలిటరీ మొత్తాన్ని ఒక వ్యక్తి అసీం మునీర్ చేతి కింద పెట్టడం పాకిస్తాన్ మిలిటరీలోనే కొంతమందికి ఇష్టం లేదు అన్నమాట. నవాజ్ షరీఫ్ లండన్లో కూర్చొని గేమ్ ఆడిస్తున్నాడు. పాకిస్తాన్ మిలిటరీ లోపలే కూకు ప్లాన్ చేస్తున్నారు. అసీం మునీర్ కింద ఉన్న జనరల్సే అసీం మునీర్పై తిరుగుబాటు చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. షేబాజ్ షరీఫ్ అండ్ నవాజ్ షరీఫ్ ఈ ఇద్దరు షరీఫ్ అన్నదమ్ములు చూడ్డానికి బిత్తిరి ముఖాలు వేసుకొని ఉంటారు కానీ చాలా అంటే చాలా తెలివి ఉన్న వాళ్ళు ఇద్దరు. చరిత్రను నవాజ్ షరీఫ్ రిపీట్ చేయాలి అనుకోవడం లేదు. పాస్ట్లో ఏం జరిగిందో తెలుసా? 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్కు ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉండేవాడు, ఆర్మీ చీఫ్గా పర్వేజ్ ముషారఫ్ ఉండేవాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాగైతే ప్రధానిగా షేబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఆర్మీ చీఫ్గా అసీం మునీర్ ఉన్నాడు, అప్పట్లో వాళ్ళిద్దరు ఉండేవారు అనమాట. కార్గిల్ యుద్ధంలో ఘోరంగా పాకిస్తాన్ ఆర్మీ ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం ముషరఫ్ అని నవాజ్ బ్లేమ్ మొత్తం పర్వేజ్ ముషరఫ్ పై వేశాడు. నాకు చెప్పకుండానే ముషరఫ్ కార్గిల్లో దూరాడు అన్నట్లు ఆరోపించాడు. అక్టోబర్ 1999లో ఆర్మీ చీఫ్ ముషరఫ్ శ్రీలంకకు వెళ్ళాడు. ఇతను పాకిస్తాన్కు తిరిగి వచ్చే సమయంలో నవాజ్ షరీఫ్ ఏం చేశాడు, ఇతని ఫ్లైట్ను ల్యాండ్ అవ్వకుండా చేశాడు, ఆపేశాడు. ముషరఫ్ ను తీసివేసి కొత్త జనరల్ ను ఆర్మీ చీఫ్ గా నిర్మించాలి అనుకున్నాడు. అయితే ముషరఫ్ తన సైన్యంతో కలిసి ప్రభుత్వం యొక్క అన్ని ఇన్స్టిట్యూషన్స్ ను తన కంట్రోల్లో తీసుకుని బలవంతంగా ప్రభుత్వాన్ని దించేశాడు. నవాజ్ షరీఫ్ లండన్ కు పారిపోయాడు. ఈ చేదు అనుభవం ఆల్రెడీ నవాజ్ షరీఫ్ కు పాకిస్తాన్ మిలిటరీకు పవర్స్ ఇచ్చేస్తే వీళ్ళు తమ యొక్క పదవినే మింగేస్తారు అన్నట్లు నవాజ్ షరీఫ్ ఇటువంటి విషయంలో జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు రాజ్యాంగంలో మార్పులు చేసి ఆర్మీ చీఫ్ కంటే 100 రెట్లు పవర్ఫుల్ పదవి అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని అసీం మునీర్ కు ఇచ్చేస్తే రేపు ఇదే అసీం మునీర్ షేబాజ్ షరీఫ్ ను గెంటేస్తాడు, ప్రభుత్వాన్ని కూల్ చేస్తాడు, పాకిస్తాన్ కు ప్రెసిడెంట్ అయి కూర్చుంటాడు. పర్వేజ్ ముషారఫ్ 1999లో ఏం చేశాడో అదే పని ఇప్పుడు అసీం మునీర్ చేస్తాడు. కాబట్టే షరీఫ్ అన్నదమ్ములు జాగ్రత్త పడుతున్నారు, లండన్ లో ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇంటెన్షనల్ అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ను ప్రచురించింది. స్ట్రాటజిక్ గానే షేబాజ్ షరీఫ్ లండన్ కు పారిపోయాడు. ఈ డోంట్ వాంట్ టు సైన్ ఆన్ ద డాక్యుమెంట్స్ అన్నమాట. ఇక్కడ అసీం మునీర్ కు నవాజ్ షరీఫ్ కూతురైన మరియం నవాజ్ కు అక్రమ సంబంధం ఉంది అనేది టాక్. దీని గురించి ఆల్రెడీ నా పాత వీడియోస్ లో చెప్పా. అల్లుడు మామ పదవికి ఎసరు పెడుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకు అత్త మామ, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు ఇలా వాయి వరుసలు ఉండవండి. పాకిస్తానీలకు పవర్ కావాలి. అసీం మునీర్ ను ఎందుకు వీళ్ళందరూ నమ్మడం లేదు అంటే ఇమ్రాన్ ఖాన్ 2018లో అసీం మునీర్ ను పదవి నుండి అంటే ఐఎస్ఐ చీఫ్ పదవి నుండి పీకేశాడు అని చెప్పి ఆ కుట్రతో ఆ కక్షతో ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో వేసిన వ్యక్తి కిరాతకుడు అసీం మునీర్. తన పంతం కోసం దేన్నైనా అమ్మేసే వ్యక్తి అసీం మునీర్. అసీం మునీర్ ఒకానొక ఇంటర్వ్యూలో ఏమంటాడు అంటే ఇండియా అనేది మర్సిడీస్ బెంజ్ కార్ లాంటిది, మేము ఇసుకను తోలే టిప్పర్ లారీ లాంటి వాళ్ళం. టిప్పర్ లారీ వెళ్లి మెర్సిడీస్ బెంజ్ కార్ ను గుద్దుకుంటే నాశనం అయ్యేది మెర్సిడీస్ బెంజే అన్నట్లు ఇతను మాట్లాడాడు. అంటే తన పంతం కోసం దేశాన్ని అమ్మేసిన లేదా న్యూక్లియర్ బాంబ్స్ ను ప్రయోగించినా పర్వాలేదు అనుకునే మూర్ఖుడు అసీం మునీర్. కాబట్టే ఇతని చేతికి మొత్తం కమాండ్ ను ఇచ్చేస్తే, ముఖ్యంగా న్యూక్ కమాండ్ ను ఇచ్చేస్తే కోతి చేతికి రాయిచ్చినట్లే ఈ వ్యక్తి ఎవరినైనా కొట్టగలడు. సో ఈ విధంగా పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అవుతుంది అని భయపడే ఇతని నోటిఫికేషన్ లో సైన్ చేయడం లేదు. యాక్చువల్లీ పాకిస్తాన్ చరిత్ర మీరు చూసుకోండి, ఇంతవరకు ఏ ఒక్క ప్రధాని ఫుల్ 5-year టర్మ్ ప్రధానిగా నిలబడలేదు. నో బడీ కంప్లీటెడ్ హిస్ టెన్యూర్. ఆ రికార్డ్ ను షేబాజ్ షరీఫ్ బద్దలు కొడతాడు అనుకున్నాం. బట్ షేబాజ్ షరీఫ్ అసీం మునీర్ మధ్య ఉన్న గొడవ చూస్తుంటే షేబాజ్ షరీఫ్ ను గద్దె నుండి దింపుతారు లేదా అసీం మునీర్ ను పదవి నుండి పీకుతారు అనేది అర్థం కావడం లేదు. పాకిస్తాన్ కూ గురించి చూసుకుంటే ఇయర్ 1958లో ప్రెసిడెంట్ ఇస్కందర్ మిర్జా అండ్ ఫిరోజ్ ఖాన్ ను గద్దె నుండి దింపి జనరల్ అయూబ్ ఖాన్ మార్షల్ లాను స్థాపించాడు. 1997 ఆపరేషన్ ఫేర్ ప్లే దగ్గరకు వస్తే ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోను అరెస్ట్ చేసి ఆర్మీ చీఫ్ జనరల్ జియా ఉల్ హక్ ప్రెసిడెంట్ అయ్యాడు. 1999లో కూడా పర్వేజ్ ముషారఫ్ నవాజ్ షరీఫ్ ను గెంటేసి ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో తీసుకున్నాడు. 1996లో కూడా పాకిస్తాన్ మిలిటరీ నవాజ్ షరీఫ్ ను బెనజీర్ భుట్టో ప్రభుత్వాలను కూల్చేసింది. 2022లో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ ను తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుండి పీకేశారు. 2017లో నవాజ్ షరీఫ్. ఇలా ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, 1-2 చెప్పలేను, 24 టైం ప్రధానిని పీకేసిన చరిత్ర
పాకిస్తాన్ది కాబట్టే పాకిస్తాన్ కంట్రోల్ మొత్తాన్ని అసీం మునీర్ కు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు అనమాట. అసీం మునీర్ ఆర్మీ చీఫ్ పదవి నుండి పీకేశారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అని చాలా మంది చెబుతున్నారండి. అయితే ఎక్కడ కన్ఫర్మేషన్ లేదు. వెరిఫైడ్ సోర్సెస్ ఎక్స్పర్ట్స్ కూడా జైల్లో ఇతనికి విషం పెట్టి చంపేశారు. అందుకే 1 month నుండి ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. ఇమ్రాన్ ఖాన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ లోనే పెట్టండి. ఇతను లేడు, ఉన్నా కూడా ఏదో జరుగుతోంది. ఆర్ఐపి ఇమ్రాన్ ఖాన్ అని ఇంతకు ముందు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత దాన్ని కూడా కవర్ చేశారు. పాకిస్తాన్ మీడియా మొత్తం పాకిస్తాన్ మిలిటరీ కంట్రోల్లో ఉంది కాబట్టి ఏది కరెక్ట్ గా బయటికి రావడం లేదు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఉంటే చెబుతూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.